నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం వ్లాగ్స్. ఈరోజు ఇట్లా ఇస్తున్నాను వీడియో చూద్దామని చెప్పి, ఎందుకంటే ఇలా మార్నింగ్ అయితే వెళ్ళినా 8 గంటలకంటే దగ్గర ఒక 12 గంటలకు అట్లా వచ్చిన. మార్నింగ్ అంటే మధ్యాహ్నం 12 గంటలకు అట్లా బయలుదేరినా. కాకపోతే అర్నింగ్ అనేది అంత కాలేదు. కిలోమీటర్లు దగ్గర 120 కిలోమీటర్లు తిరిగిన. సంపాదించి అంత మాత్రమే 2200 ఎంత అయింది. అది ఒక 200 పర్సనల్ ట్రిప్. దగ్గర 2400 ఇంత కొట్టాను, పెడతాను. దగ్గర 400 ఎంత అయిందన్న, 2400 ఎంత అయింది. మెయిన్ వచ్చేసి మనకి ప్రాబ్లం సాయంత్రం పూట అయింది. ఎక్కడంటే పంజాబ్ జూబ్లీస్లో పికప్ తీసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత పెట్రోల్ కొట్టించిన 500 ఎక్కువ కొట్టిస్తాను, 550 అట్లనే కొట్టిస్తాను. ఎక్కువ అయితే కొట్టిస్తాను. పెట్రోల్ అయిపోయినట్టు చూపించింది, మంచిగా అయిపోయింది. పెట్రోల్ పంప్ ఉంది, కొట్టించేసిన. ఎందుకో మధ్యలో ఆగినట్టు అనిపించింది, ఇలా అవుతున్నట్టు. ఏం చేసేది లేక ఏం చేసిన అంటే పెట్రోల్ ఒప్పించుకుని అయితే వచ్చిన. కాకపోతే బండి పెట్టడానికి లేదు ప్లేస్. కాకపోతే మధ్యాహ్నం 12 గంటలకు అట్లా వెళ్ళినా, ఎప్పుడు 12 గంటలకు అట్లా వెళ్ళినా. దాని తర్వాత దగ్గర 11 కావచ్చింది, 11 అయిపోయింది అనుకుంటాను. మేబీ చెప్తున్నా, బుకింగ్స్ మాత్రం అప్పట్లెక్క వస్తలేవు. మామూలుగా 8 కాగానే, 8 కన్నా ముందేనా ఏదైనా ఉంటుంది, దానికన్నా తర్వాత ఏం లేదు. ఇక 8 తర్వాత మీకు ఏం బుకింగ్స్ ఉండవు. ఇక లేవు. ఎందుకంటే అర్ధరాత్రి దాటాలి, 12 కావాలి. ఇక బార్లో నుంచి వెళ్తారు కదా, అది ఉంటుంది తప్ప ఇంకేం లేదు ఆడ. అర్థం అయితే ఒక బుకింగ్ లేదు నాకు కరెక్ట్. ఇప్పుడు అకౌంట్ చేస్తుంటే బంజారాస్ వస్తుంది, బుకింగ్ వస్తలేవు అని కాదు. మళ్ళీ సికింద్రాబాద్, మళ్ళీ లోపల మెహందీపట్నం, యూసుగూడ లోపల, యూసుగూడ ఆసిఫ్ నగర్ లోపల నుంచి పికప్ వస్తుంది. మళ్ళీ అక్కడ వినమంటే ఉన్న మూడ్ చేయరు. అంటే మళ్ళీ మైండ్ పొద్దున్న నుంచి వేసేది మొత్తం అప్సెట్ అయిపోతుంది. ఎందుకు అనవసరంగా అని చెప్పి పోలేదు. కాకపోతే ఇది ఈరోజు అయితే అర్నింగ్ అయితే 2400. కాకపోతే ర్యాపిడోలు మంచిగా ఇస్తున్నాడు రేటు, కానీ ఉబర్లో అయితే దరిద్రంగా 70 రూపాయలు చూసినాను ఇలా. మరి 70 రూపాయలు, మరి 70 రూపాయలు అర్నింగ్ అలా. 70 రూపాయలు అంట, 3-4 కిలోమీటర్కి 70 రూపాయలు ఇస్తున్నాను. ఇట్లయితే బాగానే నచ్చినట్టే. ఇక పెట్రోల్ బండ్లు ఇంటి ప్రకారంగా అంతే సంగతి, అయిపోయినట్టే ఇక పని. దగ్గర ఈరోజు అయితే పెట్రోల్ బంగా ఒక 1000 రూపాయలు అయితే మిగిలినాను. నేను పెట్రోల్ బండి కదా, ఎక్కువ తాగుతుంది. ఇంకా ఏసీ వల్ల ఇంకెక్కువ తాగుతుంది. పర్సనల్ బుకింగ్ కూడా తీసుకున్నా. అవి గచ్చిపల్లి దగ్గర కరెక్ట్ ఫ్లేవర్ మన ఆటో రోడ్ దిగుతాం ఉంటుంది కదా, టోల్ గేట్ అయిపోగానే అక్కడ పెట్రోల్ అయిపోయింది. ఆయనది ఎవడో కష్టపడింది. అయితే బండి ఎక్కి మళ్ళీ నేను దింపేసిన, లేదు మళ్ళీ ఇదే అమౌంట్ ఇస్తా, దీనికైనా ఎక్కువ ఇస్తా పర్వాలేదు, కానీ నువ్వు పెట్రోల్ ఒప్పించేదాకా ఉండా అని చెప్పాను. నాకు లేడీస్ ఉన్నాను. మెయిన్ పైసల గురించి చెప్పిన పైసల గురించి కాదు సార్ అంటే, నువ్వు ఏమనుకోకు. మళ్ళీ దొరకడం మళ్ళీ లేడీస్ ఉండే, ఆ లేడీస్ గురించి అయితే నేబయ్యా అంటే సరే అని చెప్పిన. 150 రూపాయలు ఎంతో చూపించిందా నాకు, 4 కిలోమీటర్ ఎంతో. ఆ అమౌంట్ ఏదో ఇచ్చేస్తా అని చెప్పింది. సరే అని చెప్పిన. తిరిగిన తర్వాత పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ దింపేసిన. 400 కొట్టేసిన డైరెక్ట్, అంటే 200 వేసింది. అదే దగ్గర దానికెళ్ళి కొద్దిగా పర్సనల్ బుకింగ్ అనేది చనిపోయేది. ఈరోజు అయితే పెట్రోల్ అయితే బాగానే అవుతుంది, ఎందుకంటే ఏసీ అయితే వేస్తున్నా. వితౌట్ ఏసీ కొద్దిగా 2-3 కస్టమర్లకు వేయలే అనుకుంటా. మిగతా అన్ని ఏసీలు ఏమంటారు వేస్తున్నా. ఊబర్ నడిపిస్తే మాత్రం మీకు పక్కా ఏసీ కావాలన్నా. ఊబర్ లేకపోతే మీరు నార్మల్గా ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ ఊబర్ ఉంటే మాత్రం మీకు ఫస్ట్ ఏసీ అడిగిన తర్వాతనే మీకు కూర్చుంటారు బండ్లో. ఊబర్ అదొకటి ప్రాబ్లం. మన రేట్లేమో 10 రూపాయలు 12 రూపాయలు ఎక్కిస్తున్నాడు. 70 రూపాయలు అయిందన్న 4 కిలోమీటర్లకి. నాకు అర్థం కాదు మరి అంత ఘోరంగా. అందుకే ఊబర్ బంద్ చేసినాడు. దాంట్లో మైనస్ ఉండే, మైనస్ కూడా కొడితే అయిపోతుంది, కానీ కొడతలేదు దాంట్లో అనవసరంగా ఎందుకు అని చెప్పి. అది ఇంకోటి ఆన్లైన్ పేమెంట్ 300 కూడా ఉండే, మైనస్ కూడా చేయాలి. ఓలాలా చూసుకోలేదు, డిజిటల్ పేమెంట్ అని చూసుకోలేదు. 10 కిలోమీటర్ ఎంత చూపించింది మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్కి. 300 రూపాయలు చూడగానే తప్పని కొట్టేసిన. ఇది ర్యాపిడోలో క్యాన్సిల్ చేసిన. 240 రూపాయలు ఎంత చూపించింది, అది 11 కిలోమీటర్. అది క్యాన్సిల్ చేసి తీసుకున్నా. ఇది దింపిన తర్వాత ఇది ఆన్లైన్ పేమెంట్ అని చాలా వాడిపోయాను. అట్లుంటుంది. సరే ఏదైనా కానీ ప్లీజ్ రాత్రిపూట నడిపించేటోళ్ళు కొద్దిగా జాగ్రత్త నడిపియండి. మధ్యాహ్నం పూట మెయిన్ ఔటర్ రింగ్ రోడ్ పైన పోయేటోళ్ళు మాత్రం జాగ్రత్త నడిపోయినా. దయచేసి ప్లీజ్ స్పీడ్ మాత్రం పోకుండా నడవకని, అతి వేగంగా మాత్రం పోకండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఎందుకంటే
రోడ్ వేడిగా ఉంటుంది, టైర్లు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. బాయ్.